అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను చేసుకోవాల్సిన అంటే కొన్ని పెండింగ్ పెట్టిన పనులు, చేయవలసిన పనులు అన్నీ ఈ రోజే కంప్లీట్ చేశానండి. ఆ పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. అంతకంటే ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి ఓ మంచి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే, ఇంట్లోనే పచ్చి కొబ్బరితో కొబ్బరి తురుని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నేను ఇలానే ఫాలో అవుతానండి. ఫస్ట్ కొబ్బరి చిప్పల్ని శుభ్రంగా కడిగేసేసి డీప్లో ఒక రోజంతా అలా ఉంచేస్తాను, లేదా 2 డేస్ అయినా ఉంచుతాను. ఆ తర్వాత ఈ కొబ్బరి చిప్పలను తీసి ఒక గరిటె తీసుకొని కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని ఈజీగా ఇలా తీసేయచ్చండి. అంటే మనం డీప్లో పెట్టాం కదా, చాలా సింపుల్గా ఈజీగా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత కొబ్బరి చిప్ప వెనకాల బ్లాక్ లేయర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ లేయర్ మొత్తాన్ని నేను పీలర్తో తీసేస్తాను. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో పెడతానండి. అప్పుడైతే ఈ వెనకాల ఈ బ్లాక్ లేయర్ని తీయను. కానీ కొబ్బరి తురుము ఇంట్లోనే ప్రిపేర్ చేసేటప్పుడు ఈ బ్లాక్ లేయర్ మొత్తాన్ని తీసేసి నేను కొబ్బరి తురుము అనేది రెడీ చేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపించినట్లుగా వెనకాల ఈ లేయర్ మొత్తాన్ని అంటే ఈ 2 చిప్పలకి శుభ్రంగా నీట్గా తీసేస్తాను. నేనైతే కనుక కొబ్బరి చిప్పలతో అంటే కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో పెట్టేస్తాను. అవైతే కనుక కూరల్లో కానీ లేదా ఏమైనా చట్నీస్ చేయాలన్నా సరే యూస్ చేస్తాను. ఇలా వెనకాల బ్లాక్ లేయర్ మొత్తం తీసేసి తురివిన కొబ్బరితో మాత్రం స్వీట్స్లోనే అంటే ఆ కొబ్బరిని స్వీట్స్లోనే యూస్ చేస్తాను అండి. ఎక్కువగా పిల్లలకి సగ్గుబియ్యం కాస్తూ ఉంటాయి కదా, దాంట్లో వేస్తాను. లేదా అదే కొబ్బరితో కొబ్బరి లడ్డూలు చేస్తాను. ఇంకేమైనా స్వీట్స్ చేసినప్పుడు కొద్దిగా కొబ్బరిని యాడ్ చేస్తాను. లేదా ఒకవేళ అలా ఉన్నా సరే కర్రీస్లో కూడా డైరెక్ట్గా ఇక అవి వేసేస్తాను. ఇలా తురివిన కొబ్బరిని మాత్రం ఎండలో ఒక 3-4 రోజులు ఎండబెడితే చాలండి, చక్కగా ఎండిపోతుంది. గలగలా సౌండ్ వస్తుంది చూసారా, అలా అయిపోతుంది కొబ్బరి. అలా ఎండిపోయిన కొబ్బరి తురువుని తీసేసి ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక బాక్స్లో కానీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఎన్ని నెలలైనా సరే చక్కగా నిల్వ ఉంటుందండి. బయట పెడితే మాత్రం ఒక 2-3 నెలలు అలానే ఉంటుంది. తర్వాత కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది. అంటే మనం చేసిన అన్ని రోజులు ఉండకపోయినా సరే కొబ్బరిని చక్కగా అలా స్టోర్ చేసుకోవచ్చు. లేదా బయట కొంటే కనుక మనం ఇంట్లో చేసిన దానికి బయట కొనడానికి చాలా తేడా ఉంటుందండి. టేస్ట్లో అయితే కనుక చెప్పనవసరం లేదు. ఇంట్లో చేసింది అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసిన ఈ కొబ్బరి ముక్కలు నేను మొన్న లాస్ట్ టైం కట్ చేసా కదా, అవండి చక్కగా ఎండిపోయినాయి. ఇవైతే కనుక కూరల్లోనూ అలానే చట్నీస్లోనూ వాడతాను. ఇప్పుడు మీకు చూపించే ఈ కొబ్బరి తురువు అయితే కనుక స్వీట్స్లో వాడతాను. ఇప్పుడైతే కనుక ఈ రెండింటిని ఎండబెట్టేసేసి ఇక నెక్స్ట్ పని ఏంటి అంటే, ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, చేసుకోవాల్సిన పనులు కొన్ని, చెయ్యాలి అని పెండింగ్ పెట్టిన పనులు కొన్ని అని. ఇప్పుడైతే కనుక పెండింగ్ పెట్టిన పని ఒకటి చేసేసాను. కానీ ఇప్పుడే చేయవలసిన పని ఏంటి అంటే, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న పార్సల్ వచ్చిందండి. దాంట్లో ఏమున్నాయో చూపిస్తాను. నా వీడియోస్ ఫాలో అవుతూ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి. లాస్ట్ టైం నేను సంక్రాంతికి వీడియోస్ పోస్ట్ చేస్తే కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అక్కడ కాచే కదా వంకాయలు, ఆ చెట్లు ఇంకా ఉన్నాయండి. 1 year అయినా సరే. ఇప్పుడే మళ్ళీ వంకాయలు స్టార్ట్ అయినాయి అంట. ఒక 2 వంకాయలు కాచినాయి అంట. అయినా సరే 2 అయినా సరే చక్కగా అమ్మ పంపించారు. ఆ రెండిటిని అంటే స్టవ్ మీద కొద్దిగా మగ్గించి పచ్చిపులుసులో వేసుకుంటే చాలా బాగుంటాయి. వేసుకోమని చెప్పి మరి అంటే చేయాల్సిన రెసిపీ కూడా ఎలా చేయాలో చెప్పి మరి ఆ వంకాయలు పంపించారు. తర్వాత కార్తీక మాసంలో నేతి బీరకాయలు తింటే మంచిది అంటారు చూసారా, అదేనండి నేతి బీరకాయ, అది కూడా ఒకటి పంపించారు. తర్వాత పిల్లల కోసము కొబ్బరి లడ్డూలు. విశాలకైతే కనుక ఈ చక్రాలు అంటే చాలా ఇష్టం, అమ్మ చేసే చక్రాలు. ఇక తన కోసమైతే కనుక చక్రాలు చేసి పంపించారు. ఇంకొకటి ఏంటి అంటే నిమ్మకాయ పచ్చడి. అమ్మ చాలా బాగా పెడతారు. ఆ ప్రాసెస్ మీకు నేను ఇప్పుడు ఈ పని చేసుకుంటూ చెప్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ నిమ్మకాయలు తీసి శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడిచేసేసి ఒక నిమ్మకాయని ఒక 6 ముక్కలుగా కట్ చేసేసి
జాడీలో వేసేసేయండి. అంటే ఒక డజన్ నిమ్మకాయలు కనుక కట్ చేసి వేస్తే దాంట్లో ఒక 3 నిమ్మకాయల రసం మాత్రం కలపండి. అలా కట్ చేసిన నిమ్మకాయలు కొద్దిగా పసుపు గల్లుపు వేసేసి మొత్తం కలిసేటట్టుగా కలిపేసేసి ఒక 3 రోజులు మాత్రం అలానే ఉంచేసేయండి. 4వ రోజు నిమ్మకాయ ముక్కలు తీసి చక్కగా ఎండలో ఎండబెట్టండి. ఈవినింగ్ టైం కొద్దిగా ఎండిన తర్వాత ఆ జాడీలో ఉన్న నిమ్మరసంలో మళ్ళీ ఈ ముక్కలు వేసేసేయండి. ఇదే ప్రాసెస్ ఒక 4-5 సార్లు చేసిన తర్వాత ముక్కలు బాగా ఎండిపోతాయండి. అలా ఎండిన ముక్కలు ఆ రసంలో వేసేసి అలానే ఉంచేసేయండి. ఆ రసంతో ముక్కలు కొద్దిగా చిక్కపడి దగ్గరగా గుజ్జులాగా ఉంటుంది. తర్వాత మనకి ఎప్పుడు నిమ్మకాయ పచ్చడి కలుపుకోవాలంటే అప్పుడు ఆ ముక్కలు కొద్దిగా తీసి దాంట్లో ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, కొద్దిగా మెంతిపిండి, శనగ నూనె మొత్తం వేసి కలుపుకున్నారంటే నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను కొలతల ప్రకారం చెప్పలేదు, కానీ మీకు ఐడియా ఉంటుంది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలో చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఇవి మాత్రం మన ఇంట్లో కట్ చేసి ఎండబెట్టిన కొబ్బరి ముక్కలండి. మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించా కదా, అవే ఇవి. ఈ పనులు ఏవి స్టార్ట్ చేయకముందు ఫస్ట్ ఎండలో మాత్రం కొబ్బరి ముక్కల్ని ఎండబెట్టేసాను. చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఆ బాక్స్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే కనుక చక్కగా కూరల్లోకి, చారుల్లోకి, ఏమైనా చట్నీస్ చేయాలన్నా సరే ఈ ముక్కల్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. అంటే బయట కొనకుండా. ఈ గోంగూర మొక్కలతో పాటు మెంతికూర, తోటకూర, బచ్చలకూర వేసానండి. ఆ 3 కట్ చేసేసి చక్కగా కర్రీస్ కూడా చేసేసాను. ఇంకా గోంగూర ఒక్కటే పెండింగ్ ఉంది. ఒక 2 రోజుల్లో గోంగూరను కట్ చేసేసి చట్నీ చేసుకోవాలి. కిచెన్ వేస్ట్ మొత్తాన్ని ఒక కవర్లో వేసేసి పక్కన పెట్టేస్తే కనుక కిచెన్ వేస్ట్ మొత్తం చక్కగా డ్రై అయిపోతుంది. అలానే దేవుడు పెట్టిన పూలు కూడా సేమ్ అలానే వేస్తాను. అవన్నీ చక్కగా డ్రై అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే టబ్స్లో ఆకుకూరలు వేయాలి అనుకుంటానో లేదా వేసినవి అయిపోయిన తర్వాత, మన తోటకూర వేసా కదా, దీంట్లో ఆకుకూర మొత్తం కట్ చేశాను. అందుకని ఇప్పుడు దీంట్లో ఈ టబ్లో కొద్దిగా మట్టి తీసేసి కిచెన్ వేస్ట్ అలానే దేవుడు పెట్టిన పూలు మొత్తం దీంట్లో వేసేసి పైన మట్టి వేసేసాను. ఇందాక నేను కొబ్బరి చిప్పలకి పైన లేయర్ తీసా కదా, దాన్ని కూడా ఎందుకులే బయటపడేటివి అనేసి దీంట్లోనే వేసేసి ఇక మట్టి వేసేస్తున్నాను. లోపల వేసిన కిచెన్ వేస్ట్, దేవుడి పూలు మంచి కంపోస్ట్గా మొక్కలకి మంచి బలాన్ని ఇస్తాయండి. నేను ఎప్పుడైనా సరే ఈ టబ్స్లో ఆకుకూర విత్తనాలు వేసేటప్పుడు మాత్రం కిచెన్ వేస్ట్ ఉంటే మాత్రం కొద్దిగా మట్టి తీసేసి అడుగున వేస్ట్ మొత్తం వేసేసి పైన మట్టి వేసేసి ఆ తర్వాత విత్తనాలు వేస్తాను. ఎప్పుడైనా సరే ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కనుక అంటే నేను ఇంతవరకు చుక్కకూర విత్తనాలు అయితే కనుక వేయలేదండి. చూద్దాం ఈసారి ఎలా వస్తాయో అని చెప్పేసి. ఇప్పుడైతే కనుక ఈ టబ్లో అంటే ఎప్పుడు తోటకూర వేస్తాను, కానీ ఈసారి మాత్రం చుక్కకూర వేస్తున్నాను. తర్వాత ఈ మొక్కను కూడా చిన్న కుండీలో పెట్టేశాను అంటే కనుక ఇప్పటి వరకు మొక్కల పని అనేది అయిపోతుంది. నేను పెండింగ్ పెట్టాను అన్న చూసారా పనులు అవేనండి ఇవి. ఈ మొక్క వేద్దాము అని 2 రోజుల నుంచి అలానే ఉంచేశాను. తర్వాత ఇందాక కిచెన్ వేస్ట్ను కూడా టబ్స్లో వేసేసి చక్కగా మట్టి అంతా వేసేసి ఆకుకూరలు వేద్దాం అనుకున్నాను. ఆ టబ్ వరకు అది కూడా పెండింగ్ పెట్టేసి ఈ పూట అయితే కనుక ఫినిష్ చేశాను. లాస్ట్ టైము 2-3 సార్లు ఈ మొక్క తీసుకొచ్చి వేసినా సరే ఒక 2-3 నెలలు లేదా 5-6 నెలలు అలానే ఉండి తర్వాత చచ్చిపోయింది. ఇంకా అందుకని నాకు ఇంట్రెస్ట్ లేక ఈ మొక్క నేను ఎప్పుడు కనిపించినా కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఇదైతే కనుక తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. అందుకని చాలా ఇంట్రెస్ట్గా కుండీల్లో పెట్టేసేసి చక్కగా మట్టి వేసేసి దీని మీద ఇప్పుడు నీళ్లు పోసేసి ఇంకా ఇప్పటి నుంచి కొద్దిగా రెస్ట్ తీసుకుందాము అనుకుంటున్నాను. కానీ మొక్క వేసేటప్పుడు ఎప్పుడు అంటే ఇప్పుడు నేను
ఆ ప్రాసెస్ మర్చిపోయాను. కానీ మొక్క వేసేటప్పుడు కింద నేల తవ్వుతాం కదా, అలా తవ్వినప్పుడు దాంట్లో కొద్దిగా నీళ్లు పోసిన తర్వాతే మొక్క పెట్టాలంట. నేనైతే కనుక ఈ మొక్కలన్నీ అలానే పెట్టాను. ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ మొక్క మాత్రం డైరెక్ట్గా పెట్టేశా కాబట్టి మొక్క మీద కొద్దిగా నీళ్లు పోసాను. తర్వాత మార్నింగ్ ఎప్పుడో 5కి 5:30 ఆ టైంలో ఇల్లు ఉడుస్తా కదండి. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళాక కూడా ఇల్లు ఊడవలేదు. చూస్తే మాత్రం అసలు ఊడవనట్టుగానే ఉంది. ఫస్ట్ నేను బయట మొత్తం ఒకసారి నీట్గా ఊడ్చేసి అలానే మెట్లు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసానంటే కనుక ఈవినింగ్ 5 వరకు ఇంకా ఎవరు నడిచే వాళ్ళు ఉండరు. ఇల్లు అలానే అంటే బయట పోర్టుకో మెట్లు చాలా శుభ్రంగా ఉంటాయి. అందుకని ఇప్పుడైతే కనుక నేను బయట మొత్తం శుభ్రంగా ఊడ్చేస్తున్నాను. ఇక ఈ పని కంప్లీట్ చేసేసి ఇక భోంచేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి వంట పని అయితే ఏమీ లేదండి. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేశా కదా, దాంట్లో చేసిన కర్రీ అదే తోటకూర పప్పు చేశాను. ఆ కర్రీ కొద్దిగా వడియాలు ఉన్నాయి. ఇంకా అది పెట్టుకొని భోంచేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కనుక ఈ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు షూకున్న మట్టి, చెప్పులకున్న మట్టి మొత్తం ఈ మెట్ల మీద పడి ఉంది. రోజు నేను స్కూల్కి వెళ్ళాక చేసే పని ఏంటి అంటే ఫస్ట్ ఇల్లు నీట్గా ఊడుస్తాను. అలానే బయట ఈ పోర్టుకో మెట్లు శుభ్రంగా ఊడ్చిన తర్వాతే నాకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ పని మాత్రం బాగా లేట్ అయ్యింది. మార్నింగే బట్టలు ఆరేయటం, మొక్కలు వేయటం, అమ్మది పంపించిన సామాన్లన్నీ సర్దుకోవటం, ఇలా చాలా పనులు ఉన్నాయి కదా. ఈ పని మాత్రం నేను పెండింగ్ పెట్టేశాను. ఇందాక మొక్క వేసా కదా, ఆ మొక్క తీసుకొని వీటి దగ్గర అంటే కరెక్ట్గా ఈ ప్లేస్లో కొద్దిగా ఎండ పడుతుంది. అందుకనే ఈ మొక్కని ఇక ఇక్కడ పెట్టేసేసి ఇక పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా, అందుకని నేను అంటే ఇందాక బయట ఊడ్చిన తర్వాత ఇక భోంచేసే గిన్నెలు మాత్రం ఇప్పుడు కడిగేస్తున్నాను. వాటిని సింక్లో మాత్రం అస్సలు ఉంచడండి. ఫస్ట్ నుంచి నాకైతే కనుక అంటే నాకున్న అలవాటు ఏంటి అంటే భోంచేయంగానే ముందు ఆ ప్లేట్ కడిగేసేసి స్టాండ్లో పెట్టేటువంటి. ఇప్పుడైతే కనుక ఈ గిన్నెలు మొత్తం కడిగేసానంటే ఇక సాయంత్రం లంచ్ బాక్సెస్ అన్నీ క్లీన్ చేయాలి కాబట్టి వీటిని అయితే కనుక శుభ్రంగా కడిగేసేసి వంటగది అనేది నీట్గా ఉంచేసాను. రేపు మార్నింగ్కి టిఫిన్ పిండి అయితే లేదండి. అందుకని ఇప్పుడైతే కనుక దోసరికి పోసేసాను. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం వేస్తాను. కానీ ఈ మినపప్పు మాత్రం ఎందుకో ఒదుగు అవ్వట్లేదండి. అందుకని నేను 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం పోసేసి శుభ్రంగా కడిగేస్తున్నాను. అన్నట్టు మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చెప్పారండి, పప్పు కడిగిన నీళ్ళు అలానే బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకు పోస్తే చాలా మంచిది అని. నేను అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. కానీ మీరు చెప్పినప్పుడు నేను వీడియో కాబట్టి దాన్ని స్పెషల్గా అంటే వాటర్ని తీయకుండా ఇలా సింక్లో పంపేశాను. కానీ ఈసారి మాత్రం నేను బియ్యం కడిగిన నీళ్ళు అలానే పప్పు కడిగిన నీళ్ళు చక్కగా ఇలా ఒక డబ్బాలో మొత్తం పోసేసి ఈ నీళ్ళను మాత్రం బయట కుండీల్లో పోస్తారండి. మార్నింగ్ అయితే కనుక మొక్కలు నీళ్ళు పోయలేదు, ఈవినింగ్ అయిపోతుంది కదా, అందుకని ఇలా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు తీసేసి మొక్కలకు పోద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే.
అట్లు మంచి క్రిస్పీగా అలానే టేస్టీ అండ్ కలర్ఫుల్గా రావాలనుకుంటే మాత్రం ఇలా పచ్చిశనగపప్పును వేయండి. వీటితో పాటు కొద్దిగా షుగర్, అంటే పిండి రుబ్బుతాం చూసారా, అలా పిండి రుబ్బిన తర్వాత ఆ పిండితో అట్లు వేసే ముందు కొద్దిగా షుగర్ వేసినా సరే అట్లు చాలా ఎర్రగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఇప్పుడైతే కనుక ఇందాక నేను బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు తీసా కదా, అవైతే కనుక ఈ మొక్కలకి పోసేస్తున్నాను. అలానే దోసపిండిలో కొద్దిగా మెంతులు వేస్తారండి. నేనైతే కనుక వేయలేదు, అంటే 2-3 సార్లు వేసా కానీ కొద్దిగా చిరుచేదు అనేది వచ్చేయిందండి అట్లుకి. అందుకని నేను ఇప్పుడు కాదు, ఎప్పుడు మెంతులు అయితే కనుక వేయను. దాంతోపాటు అట్లు మెత్తగా ఉండాలి అంటే కనుక ఎప్పుడు క్రిస్పీ దోశలే కాకుండా మెత్తడి దోశలు తినాలి అనుకుంటే దాంట్లో ఒక గుప్పెడు అటుకులు వేయండి. దోశలు మాత్రం చాలా మెత్తగా వస్తాయి. ఇక ఇప్పటి వరకు అయితే కనుక నేను చేయాల్సిన పనులు, చేసుకోవాల్సిన పనులు, పెండింగ్ పెట్టిన పనులు అన్ని పనులు కంప్లీట్ చేస్తాను. అలానే ఈ వీడియో చివరిలో అంటే మీకు చిన్న మాట, మన ఇంట్లో వస్తువులు, చిన్న చిన్న వస్తువులు టైంకి కనిపించకపోతే మాత్రం ఇంట్లో పరిస్థితులు మామూలుగా ఉండవండి ఆ టైంలో మాత్రం. అందుకని అలాంటి వస్తువులన్నీ నేను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఈ వీడియో నేను నిన్న సండే పోస్ట్ చేశానండి. మీరు కనుక ఈ వీడియోని మిస్ అయినట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఈ వీడియోని మీరు ఆల్రెడీ పోస్ట్ చేశారు కదా అని చెప్పి చాలామంది అడిగారండి. కానీ ఎప్పుడో 2 years బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోని గుర్తుంచుకొని అడిగారు చూసారా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. కానీ ఆ వీడియో పోస్ట్ చేయలేదండి. కాన్సెప్ట్ అదే, కానీ నిన్న నేను సండే కదా ఇల్లు మొత్తం శుభ్రంగా సదురుతున్నాను. ఆ సదిరేటప్పుడు నాకు కావాల్సిన వస్తువులను జాగ్రత్తగా ఒక చోట పెట్టుకున్నా కదా, ఆ కొంచెం వరకే వీడియో తీసి పోస్ట్ చేశాను. ఫుల్ వీడియో అంటే నేను వీక్లీ వన్స్ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటానో ఆ వీడియో కూడా తీశాను. అంటే ఈరోజు అంటే సండేనే, వీలైతే ఆ వీడియోని తప్పకుండా పోస్ట్ చేస్తాను. అంతకంటే ముందుగా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.